జేఎస్డబ్ల్యూ అని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ 2022లో గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్. కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయూ అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోని అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అధ్యక్ష. 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చేవరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళను వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కు వచ్చేవరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21కు వచ్చేవరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల. భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది.
వ్యవసాయం చిన్న భిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. వారు ఏమన్నారు, డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష, నాది కాదు అది. ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు. డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష, అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు. అది ఏం జరిగింది అధ్యక్ష? ఆ మాటే మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు. నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, అయ్యా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి, మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకేమైతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు, మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా, హెచ్చరించదలుచుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని, ఎప్పటిలోగా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవంగా మొన్న శ్వేతపత్రంలో కానీ, మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు. శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు. పెట్టండి, వెల్కమ్, వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ పార్టిసిపేట్, ఇబ్బంది ఏమి లేదు. కానీ అధ్యక్ష, నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తోని మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను, టీవీ ఛానల్స్లో చూశాను. ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే, ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. సారీ, కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అంటే వారు 94,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకే డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనేమంటున్నా అధ్యక్ష అంటే, కరీంనగర్ పేరు ప్లీజ్ అధ్యక్ష,
గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయాన్ని పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి. అందుకనే 2 పంటలకు సాగునీరు ఇచ్చాం. ఎస్ అధ్యక్ష, మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బరాజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ సార్ ఇది? సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది? అది ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాం అధ్యక్ష, దానికి ఏం అభ్యంతరం లేదు. అధ్యక్ష, వీటన్నీ చేపట్టడం వలన 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది. అయితే ఒకే ఒక్క పాయింట్, మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌసెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ కుంగిపోయినాయి అధ్యక్ష. పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాదొక విజ్ఞప్తి ఉన్నది. రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష. గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజ్ డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు, దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష. మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన, తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే, ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ఏంటండి కాబట్టి అధ్యక్ష, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి.
లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం. అధ్యక్ష, ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ అరే మీరు గింత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు వారు ఇప్పుడు అంటున్నారు, 13 గంటలు ఇచ్చిళ్ళు పచ్చాబద్ధం. అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం. ట్రాన్స్కో పవర్ సెక్టర్ అప్లపాలైంది, విద్యుత్ రంగం అప్లపాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు? ఏ రకంగా దీన్ని పచ్చాబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో, హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది. అధ్యక్ష, హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది. టుడే 3వ స్థానానికి వచ్చింది. అధ్యక్ష, 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్స్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అధ్యక్ష 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,915 ఉన్నాయి. అధ్యక్ష ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1,320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి. అధ్యక్ష గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్
సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వారు చెప్పేటప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేసినాం, ఐసీయూ సెంటర్లు 80, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ 56, ఎంసీహెచ్ సెంటర్స్ 28, గవర్నమెంట్ డెలివరీస్ను 30% నుంచి 70%కి పెంచినాము, వ్యాక్సినేషన్ 100% చేసినాము, మెటర్నిటీ రేటును 92 నుంచి 43కి తగ్గించాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 21కి మార్చాము. ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంకు ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాం. ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అధ్యక్ష, ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటి మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ అధ్యక్ష, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు అధ్యక్ష. యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే. దామాషా ప్రకారము ఆ కులాలకు అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే. దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు. బీసీ కులగణకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ యువత బడ్జెట్కు సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే, గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం అని పెట్టారు. మీరు నేను ఇప్పుడే ఈమని అంటలేను, కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు మా ప్రభుత్వం 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్మంటారు చెప్పండి? మీరు దయచేసి ఆలోచించండి అధ్యక్ష.
అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యావసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 1022 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన ఎస్సీ ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం అధ్యక్ష. అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి. గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూడా పెడతామన్నారు మీరు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే దాంట్లో బడ్జెట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఒక్క ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. మీరు 500 కోట్ల రూపాయలకు 10 కంటే ఎక్కువ రావు అధ్యక్ష. కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కాకపోతే మీ కేటాయింపులు సరిపోవు అని మాత్రమే నేను చెప్పదలుచు. పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు. కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ని పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా మీద విరుచుకుపడడం కాదు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా. ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారు మాటిమాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నా. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు. స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెమ్లో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెమ్లో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చీనాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినార్ కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివిలో లేదో జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నది అధ్యక్ష. అధ్యక్ష,
విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా, ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరికపు ఆనవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. రాచరిక చిహ్నమే అధ్యక్ష, ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే. అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని కూడా కరెక్ట్ అనుకోవడం కూడా రూమ్ను చూసిన. ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని నేను అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలా మందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అభయస్తములో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు.